ఇప్పటికీ మనం పోరాడబట్టి దగ్గర 13 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది. ఏ ఒక్కరికి ఏ ఆదాయం లేదనేది చాలామందికి అది మనసులో చాలామంది నిలబడిపోయింది. నాకు కాలిలో రాకుండా నాకు పావులు ఆశించేవాళ్ళు ఎవరు లేకపోయినారు అప్పట్లో. కానీ నేను తిరుపతి, విజయవాడ, రాజమండ్రి అన్నిటి చోట్లకి ప్రతి ఒక్క చోటికి మీటింగ్ పోయినా. మనకి ఎలాంటి సందర్భంలో ఏ అవకాశంలో రూపాయలు ఆదాయం లేదు మనకు. అదేవిధంగా ప్రతి ఒక్కరము పోరాడి మనం గెలిపించుకునే మన స్థాయి తెచ్చుకునే అవకాశం ఏదో ఒక రోజు, ఏదో ఒక సంవత్సరం, ఏదో ఒక చదువు మనలో రాజకీయ నాయకులు గుర్తించే టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆదాయం అనేది ఉంటుంది. ఇక్కడ మనకన్నా తక్కువ ఇతర దేశాల కన్నా ప్రతి మేస్త్రికి పింఛన్ లాగా వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కార్డు అనేది నింపుకుంటే ఇప్పుడు ఉన్నాయి, ఎన్నో కార్డులు ఉన్నాయి. ఆ కార్డులకు ఏ ఆదాయం లేదు, ఇళ్ళల్లో పడేసినారు అనేది చాలా మందికి అది మనసులో నిలబడిపోయింది. అది లేకుండా మన ఇంట్లో తల్లి ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరికి కార్డు చేయించుకొని 2 ఏళ్ళకు ఒకసారి దానికి రిన్యూవల్ చేయించుకొని రిన్యూవల్ చేయించుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి దాని కార్డు రిన్యూవల్ చేసేందుకు ఖర్చు అవుతుంది. అది వీలు మనం లేదు ఖాళీ అనే విధంగా మానేసి ప్రతి ఒక్కరూ కార్డు సంపాదించుకుంటే ఖాళీనా దానికి పరిచయం చేయినా మనిషి చనిపోయినా దాని బట్టి కార్డు ప్రతి ఒక్కరికి ఉన్నవారికి ఖచ్చితంగా డబ్బులు వచ్చే అవకాశం ఉండాలి. కాబట్టి మనం కాదు, మనం తిరుగుతున్న 10 మందిలో మనకు తెలుసు. తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనం పుట్టినప్పుడు ఒక్కొక్క మనిషికి 5 మంది 6 మంది గుర్తు చేసి వాళ్ళ గురించి తెలియజేసినామంటే ఇలాంటి మీటింగ్లు ఇలా పెద్ద ఎత్తున ఎంతోమంది రాగలుగుతారు. ప్రతి సందర్భంలోనూ మనం గెలుచుకోగలుగుతాం. ఎక్కడైనా మేము గెలుచుకుంటాం.